ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కొత్తగా ఆదిలాబాద్ జిల్లాలో 3 మండలాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలు ఉండగా కొత్తగా ఏర్పాటైన 3 మండలాలతో కలిపి ఆ సంఖ్య 21కి చేరింది. కొత్త జైనత్ మండలాన్ని విభజించి అందులో కొత్తగా బూరజ్, సాత్నాల మండలాలను ఏర్పాటు చేశారు. అటు బోధ్ మండలం నుండి సోనాలను విడదీసి సోనాల కేంద్రంగా మరొక కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మండలాలను ఏర్పాటు చేస్తూ గతంలోనే ఉత్తర్వులు జారీ అయిన కార్యాలయాల ప్రారంభోత్సవం కాలేదు. తాజాగా ప్రభుత్వం కొత్త మండలాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా అధికారులు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో కొత్త మండలాల ప్రారంభోత్సవాన్ని సాదాసీదాగా జరిపారు. బోరజులోని ప్రభుత్వ పాఠశాల భవనంలో తహసీల్దార్ కార్యాలయాన్ని, గ్రామ పంచాయతీ భవనంలో మండల పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అటు సాత్నాలలోని మత్స్య శాఖ భవనంలో ఆ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని, నీటిపారుదల శాఖ గోదాంలో మండల పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సోనాలలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పాత భవనంలోని గదుల్లో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కొత్త మండలాలకు తహసీల్దార్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా కొత్త మండలాలకు కొత్తగా తహసీల్దార్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో జైనత్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రాజేశ్వరిని భోజర్ తహసీల్దార్గా, ఎన్ఫోర్స్మెంట్ డీటీగా పనిచేస్తున్న మాడావి విశ్వనాథ్ను సాత్నాల తహసీల్దార్గా నియమించారు. ఇతర సిబ్బందిని ఇతర కార్యాలయాల నుండి సర్దుబాటు చేశారు. ఇక కొత్త మండలాల్లో పోలీసు స్టేషన్ల ఏర్పాటు విషయం ఇంకా తేలాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మండల కార్యాలయాలను జిల్లా కలెక్టర్ రాజర్షి ప్రారంభించారు. కలెక్టర్ సమక్షంలో కొత్త మండలాల తహసీల్దార్లు బాధ్యతలు చేపట్టారు. అయితే శాసన మండలి ఎన్నికల కోడ్ కారణంగా కొత్త మండలాల ప్రారంభోత్సవం సాదాసీదాగా జరిగింది. కొత్తగా ఏర్పడిన బోరజ్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా సాత్నాల మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే సోనాల మండలంలోని 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏది ఏమైతేనేం ఎప్పుడెప్పుడా అని కొత్త మండలాల పాలన ప్రారంభం కావడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.